సో శేఖర్ గారు ఈ వీక్ 8 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు కదా, సీజన్ 8 కదా, సీజన్ 8 కాబట్టి ప్రతి వీక్ మనం 8 మందిని చూస్తున్నాం. సో ఈ 8 మందిలో ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఎవరు బాగుంది ఓట్స్, ఎవరు లీస్ట్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు ఈ వీక్ లో? యాక్చువల్గా శేఖర్ భాష గత వారం ఎలిమినేషన్ తోటి అసలు ఆ ఓట్లు అసలు ఆడియన్స్ కూడా ఓట్లు వేయాలా వద్దా, మనం ఒకరికి వేస్తుంటే పైగా నాగార్జున మళ్ళీ ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ 6గురులాగా ఏదైనా వేలం పడినట్టు 6గురిని మాత్రమే మేము ఆడియన్స్ ఓటింగ్ తీసుకున్నాం, మిగతా 2 హౌస్ లో హోల్డ్ చేయాలి అని చెప్పేసి ట్విస్ట్లు ఏమన్నా అంటే లాస్ట్ వీక్ ఆ ట్విస్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఈ వారం ఈ ట్విస్ట్. ఏంటంటే ఓటింగ్ అనేది ఏంటంటే కొంచెం ఎంతో కొంత అందరూ నమ్మకపోయినా కూడా కొంతమంది సరే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి మనకి ఓటేస్తే వాళ్ళు ఉంటారు. అంటే ఇష్టంగా వాళ్ళు బిగ్ బాస్ అని అంటే ఇష్టం పెంచుకుంటూ ఉంటారు, సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అసలు ఓటింగ్ లైన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు కూడా నిరుత్సాహపడేటట్టుగా అసలు ఓటింగ్ మీద నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టుగా లాస్ట్ వీక్ చేశారు. కాకపోతే ఈ నామినేషన్స్ ఎలిమినేషన్ ఈ ప్రాసెస్ అంతా రొటీన్ గానే జరుగుతుంటుంది కాబట్టి ఈ వారంలోకి సంబంధించి మొత్తం 8 మందిలో ఈ మనకి నామినేషన్ లో ఉన్నారు. ఈ 8 మందిలో 1 విష్ణుప్రియ, 2 మణికంఠ, సీత, ప్రేరణ, యష్మి గౌడ, పృథ్వీరాజు, అభయ్ నవీన్, నైనిక, ఈ 8 మంది ఉన్నారు. మనం మొదట 2 వారాల నుంచి కూడా విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఆమె ఏదో విధంగా నామినేషన్ లోకి అయితే వస్తుంటుంది, టాప్ లోనే ఉంటుంది. సరే ఆమె టాప్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా నామినేషన్ లో కూడా వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వెనక ఏం జరుగుతుంది అన్నది పక్కన పెడితే టాప్ ఓటింగ్ ఎవరికైతే పడుతుందంట, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ లో ఎవరికైనా ఇప్పుడు నాగమణి కంటే ఉన్నాం, అసలు అతను హౌస్ లో ఆ ఏడుపులు అవన్నీ చూసిన తర్వాత ఇతనికి ఏం ఓట్లు పడతాయి అని చెప్పేసి అనూహ్యంగా అంటే అనుకోకుండానే అతను నామినేషన్ లోకి వచ్చాడు ఫస్ట్ వీక్ లో. కానీ అతనికి చూస్తే అతనికి ఓటింగ్ లో విష్ణుప్రియకు ఢీ కొట్టాడు ఫస్ట్ వీక్ లో. కొన్ని పోల్స్ లో అతను టాప్ లో ఉన్నాడు. అంటే అఫీషియల్ ఓటింగ్ లో ఎలా వచ్చినాయి అన్నది పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్ ఏది చూసినా కూడా అతను టాప్ లో ఉన్నాడు. కొన్ని పోల్స్ లోనే విష్ణుప్రియ, వీళ్ళిద్దరికి కూడా టఫ్ ఫైట్ జరిగింది. సరే సెకండ్ వీక్ లో కూడా అతను నామినేషన్ లోకి వచ్చాడు. నిజంగానే అతను సింపతి డ్రామాలు ఆడి అది అంతా దాన్ని బట్టే జనం ఓటేస్తున్నారు అని అనుకోవడానికి లేకుండా సెకండ్ వీక్ లో కూడా అతను చాలా వాటిలో సెకండ్ పొజిషన్ లోనే ఉన్నాడు. అలా చూస్తే అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎందుకు పెడతారు నామినేషన్ లో అని అనడానికి ఈ రీజన్స్ ఉంటాయి. ఎవరైతే ఓట్లు ఎక్కువ పడుతున్నాయో వాళ్ళని ఏదో రకంగా. ఇంకొకటి ఏంటంటే మనం చూస్తే 2 నామినేషన్ అంటే ఒక్కొక్కరు వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ వీక్ లో చూస్తుంటే ఒక్కోటి పడిన వాళ్ళని కూడా నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కోటి పడినప్పుడు వాళ్ళని నామినేషన్ నుంచి మినహాయింపిస్తున్నారు. ఎందుకనంటే నిజంగా ఒకవేళ విష్ణుప్రియకి 1 ఓటు వచ్చింది అని అనుకుందాం, ఖచ్చితంగా నామినేషన్లోనే పెడతారు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్లోకి రావడం వల్ల ఓటింగ్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా నామినేషన్లో పెడుతూ ఉంటారు. అదే ఓటింగ్ మనకు రావాలి కాబట్టి ఎక్కువ పెరగాలి కాబట్టి వాళ్ళు ఓటింగ్లోకి ఉంటే నామినేషన్లో ఉంటేనే ఎక్కువ ఓటింగ్ వస్తుంది కాబట్టి ఇది బ్యాక్ ఎండ్లో జరిగే విషయం ఇది. ఎందుకనంటే వాళ్ళు ఉంటేనే ఓటింగ్ పెరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు కాకుండా 1 వారం కనుక వేరే వాళ్ళని ఎవరినన్నా సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని కనుక పెట్టారనుకో వాళ్ళకి ఓటింగ్లో తేడా ఎంత, గత వారం ఎంత వచ్చింది, ఈ వారం ఎందుకు వచ్చింది అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతున్నాడు. దా లెక్కల్లోని కూడా నామినేషన్లోకి తీసుకొచ్చేది ఉంటుంది. అంటే లింక్ చేస్తుంటారు. వీళ్ళని అలాంటి టైంలో కానీ ఈమె నామినేషన్లోకి రావాలి అని అనుకున్నారని అనుకో వాళ్ళని తీసుకొచ్చి సంచాలకుగా పెట్టచ్చు. నేను నాగమణి కంటని ఈ వారం నాగమణి కంటని పెట్టినట్టు. లేదనంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఇష్యూ హైలైట్ అయినంటే ఒకటి బ్యాడ్గా కానీ నెగిటివ్గా కానీ పెట్టే సందర్భం. అంటే నామినేషన్ కూడా డైరెక్ట్గా నువ్వు వాళ్ళు నామినేట్ చెయ్యి అని చెప్పేసి స్క్రిప్ట్ ఇచ్చి అంత సీన్ ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా చూస్తే కనుక ఈ నామినేషన్ లిస్ట్లో ఉన్న వల్ల విష్ణుప్రియ ఉంటుంది, ఉన్నది, ముందు కూడా ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ కావాలి కాబట్టి. సో ఆ ఉన్న వల్ల ఆమెకి ఈ వారం ఉన్న వల్ల విష్ణుప్రియ టాప్ ఓటింగ్ తోటి దాదాపుగా ఆమెకి 24% ఓటింగ్లో ఉన్న వల్ల ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఆమెకి పడుతుంది. నెక్స్ట్ నాగమణికంట సెకండ్లోకి వచ్చాడు. ఈ వారం కూడా సెకండ్లోనే ఉన్నాడు. అతనికి 20% ఓటింగ్ అతనికి పడుతుంది. ఇంకా చూస్తే లాస్ట్ మనకి ఈ ఫస్ట్ వీక్లో వీక్ అన్న సీత సెకండ్ వీక్లో పుంజుకున్నది, అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నది కాబట్టి సీత అంటే మనం చెప్పేది అంతా అన్అఫీషియల్ పోల్స్ని బట్టి సీత కూడా మనకి 10% ఓటుతో 3rd ప్లేస్లో ఉన్నాడు. అలాగే ప్రేరణ
ఏదైతే లాస్ట్ వీక్ సంచాలకుగా ఉండి అందరి చేత మాట్లాడి మళ్ళీ ఈ వారంలో నామినేషన్కి వచ్చిందో ఆమె చూస్తే మనకి 10% ఓటింగ్ తోటి ఆమె 4th పొజిషన్లో ఉన్నది. ఎప్పుడెప్పుడు ఇంకా ఈమె నామినేషన్లోకి వస్తుందా, ఎలిమినేట్ చేద్దామా అని చెప్పేసి లాస్ట్ వీక్ అంతా యష్మి గౌడ్ గురించే టాపిక్ నడిచింది. ఎందుకనంటే ఆమె అక్కడ జరిగిన నామినేషన్స్లో జరిగిన ప్రాసెస్లో కానీ ఆమె వారం మొత్తంలో బిహేవియర్లో కానీ అదంతా చూసిన తర్వాత ఈమెను ఖచ్చితంగా హౌస్లో ఉంచకూడదు అని చెప్పేసి ఎప్పుడు రావాలి, నువ్వు నామినేషన్కి ఎప్పుడు వస్తావని చూస్తున్నావు, వెయిటింగ్ అని చెప్పేసి అని అన్నవాళ్ళు. ఆమె విచిత్రంగా ఏంటంటే ఆమె కూడా 10% ఓటింగ్ తోటి 5th పొజిషన్లో ఉంది. ఒక్కొక్క పోల్లోనేమో ప్రేరణకి ఈమెకి కొంచెం ఒక 1% అటు ఇటుగా ఓటింగ్ జరుగుతుంది. అయితే ఎక్కువ పోల్స్ని బట్టి చూస్తే మనకి 5th పొజిషన్లో యష్మి గౌడ కనిపిస్తుంది. మనకి కింద చూస్తే మనకి 6th పొజిషన్కి వచ్చేసి నైనిక కనిపిస్తుంది. 9% ఓటింగ్. అంటే వీళ్ళ ముగ్గురికి కూడా యష్మి, నైనిక, వీళ్ళ ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూడా 1-2% ఓటింగ్ తోటే అటు ఇటుగా ఉన్నారు. కొన్ని పోల్లో ఆమె పైన ఉంది, ఈమె తక్కువ ఉన్నది. అలా చూస్తే కనుక ఎక్కువ పోల్స్లో చూస్తే కనుక మనకి 5th పొజిషన్లో 6th పొజిషన్లో నైనిక కనిపిస్తుంది. 9% ఓటింగ్ పడి. అలాగే తనంతట దానిగా నేను నామినేషన్లోకి వెళ్తా అని అన్న అభయ్ నవీన్ డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పుడు ఈ వారం. అతను 7th పొజిషన్లో జస్ట్ ఆయనకి 7% ఓట్లు మాత్రమే పడుతున్నాయి అతనికి, అభయ్ నవీన్కి. ఎందుకనంటే ఇతను ఫస్ట్ టైం అదే ఎందుకు ఓటింగ్ జరుగుతుంది అనేది చెప్దాము. అలా అభయ్ నవీన్ 7th పొజిషన్లో ఉన్నాడు. అలాగే లాస్ట్ వీక్ ఎవరైతే మనకి అన్ని పోల్స్లోని లీస్ట్లో ఉన్న పృథ్వీ ఏదైతే 2 వారాల్లో లీస్ట్లో ఉన్నాడో అతనే సేమ్ 3వ వారంలో కూడా లీస్ట్లోనే ఉన్నాడు అతను. ఎందుకనంటే అతను ఆట తీరుతోటి జనాన్ని ఆకట్టుకోవాలి. అంటే ఫిజికల్ టాస్కుల్లో ఆడుతున్నాడు, డేరింగ్గా వెళ్తున్నాడు. కానీ పర్సనాలిటీ పరంగా చూస్తుంటే ఇతనికి ఓట్లు వేయొచ్చు అనేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ చూస్తే అతనికి లీస్ట్ పొజిషన్లో 6% ఓట్లతో ఆయన లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇది మామూలుగా మనం ఆన్లైన్ పోల్ ఓటింగ్లను బట్టి మనం వీళ్ళు ఈ లీస్ట్లో ఉన్నారని. కానీ ఎలిమినేషన్ దీనికి ఉల్టాగా జరుగుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఈ ఓటింగ్ను బట్టే మనం డైరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే విష్ణుప్రియ, నాగమణికంట వీళ్ళని కనుక మనం చూస్తే వాళ్ళు విష్ణుప్రియకి మొదటి నుంచి ఓటింగ్ పడుతుందని వాళ్ళకే తెలుసు. కావాలని ఆమె వస్తుంది కాబట్టి కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అలాగే నాగమణికంట ఈ 2 వారాల్లో హవా చూపించాడు. ఇప్పుడు 3వ వారంలో కూడా ఇతనికి ఉన్నది కాబట్టి ఇతనికి ఆటోమేటిక్గా కొన్ని ఓట్లు అయితే అతను ఓటు బ్యాంక్ అయితే అతను క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఓటింగ్ పడుతుంది. ఇక్కడ డేంజర్ జోన్ అని అంటే లాస్ట్ వీక్ తోటి మనం ఈ ఓటింగ్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మనం ఎక్కువ చూస్తుంటే లాస్ట్ వీక్ ఏదైతే శేఖర్ భాషని షాకింగ్ ఎలిమినేషన్ ద్వారా బయటికి పంపించి బిగ్ బాస్ ఆట గురించి మాట్లాడుకునేటట్టు చేశారు. అదే ఫ్లో ఈ వారం కూడా కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వారంలో కూడా ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు. ఆ లెక్కన ప్రకారం చూస్తుంటే ఆ లిస్ట్లో చూస్తుంటే చాలామంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే నామినేషన్లోకి యష్మి గౌడ వచ్చినప్పుడు యష్మి గౌడ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది. మనం వీటి పోల్తో పాటు మన సమయం పోల్లో కనుక మామూలుగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అన్నట్టుగా కాకుండా మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక్కడ మనకి సమయం పోల్లో ఎక్కువ దాదాపుగా 26 అంటే ఉన్న వాళ్ళ ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే 26% ఓట్లతోటి యష్మి గౌడ టాప్లో ఉంది. ఈమె ఎలిమినేట్ అవుతుంది అనేది ఎక్కువ మంది ఈమె ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ వ్యూహం ఎలా ఉంటుందని అంటే దీనికి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి సీజన్లోని కనుక మనం చూసుకుని ఉంటే ఎవరైతే జనం తిట్టుకుంటున్న కంటెస్టెంట్లు ఉంటుంటారో వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు ఫైనల్ వరకు. మనకి లాస్ట్ సీజన్లో కూడా మనకి శోభా శెట్టిని చూసాము. అంతకు ముందు సీజన్లో ఎవరైతే ఈమె ఎలిమినేట్ అయిపోవాలి అని అనుకుంటారో మనకు ఆ కంటెస్టెంట్లని లాస్ట్ వరకు కూడా తీసుకొస్తుంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే యష్మి గౌడని అంటే యష్మి గౌడ మొత్తం నెగిటివిటీ అవుతుంది అని కాదు. కానీ ఇప్పుడు మామూలుగా మనకు ఒక 10 కామెంట్లు చూస్తుంటే యష్మి గౌడని సపోర్ట్ అంటే ఆ బిహేవియర్ని అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు కూడా ఆమెను సపోర్ట్ చేస్తుంటారు. అంటే ఈమె డేరింగ్గా ఆడుతుంది, ఉండదు మొహం మీద మాట్లాడుతుంది అంటే కొన్ని విషయాలు ఎలా ఉన్నా ఇవి కూడా జనం చూస్తున్నారు. అదే మెంటాలిటీ తోటి అదే బిహేవియర్ తోటి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈమె ఆటని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ కేటగిరీ
మనకి అంటే ఒక సెలెక్టెడ్ ఆడియన్స్ అని ఎలాగైతే అని అంటున్నామో అలా కొంతమందిలో ఒక ఓటు బ్యాంక్ అనేది ఈ కేటగిరీ ఓట్లు ఆమెకి పడే అవకాశం ఉంటుంది. పైగా యష్మి గౌడ గేమ్లో ఇన్వాల్వ్ అవుతుందా లేదనంటే ఆమెకి మంచిగా అవుతుందా చెడుగా అవుతుందా అన్నది పక్కన పెడితే ఆట అయితే ఒక ప్రోమో కట్లో కానీ లేదనంటే బిగ్ బాస్ చూపించే ఆ కంటెంట్లో కానీ ఆమె నామినేషన్లో ఉన్నది కానీ మొదటి నుంచి కూడా బిగ్ బాస్ ఎవరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు, ఎవరిని హైప్ చేస్తున్నారు అని చూస్తే అందులో యష్మి గౌడ క్లియర్గా ఉంది. ఆమెని చీఫింగ్ చేయటం కానీ, ఆమెకు చీఫ్గా వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఇవ్వటం కానీ, ఆ తర్వాత ఆమె టీంకి సంబంధించి ఆమెని ఫుటేజ్ ఇవ్వటం కానీ, స్క్రీన్ స్పేస్ ఇవ్వటం కానీ, నిన్నటి నామినేషన్ ఎపిసోడ్లో ఎక్కువ అందరికీ తక్కువ కంటెంట్ ఇస్తే ఆమెకి ఎక్కువ ఇవ్వటం కానీ, నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తుంటారు. ఈ 2 రోజుల్లో చూస్తుంటే మనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చేది ఈమెకే. సరే ఆమెకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది పక్కన పెడితే ఫస్ట్ అయితే ఆమెకి స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా అందరూ జనం అంతా ఎలిమినేట్ అయిపోవాలని కోరుకున్నా కూడా యష్మి గౌడని అయితే ఇప్పట్లో అయితే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఈ వారం అయితే అసలే ఉండదు. సో ఆమె సేఫ్ అయితే ఉంటుంది. ఇంకా పృథ్వీ నెక్స్ట్ ఏంటంటే లీస్ట్లో ఓటింగ్లో లీస్ట్లో ఉన్న పృథ్వీని ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి ప్రతి పోల్లోనే వస్తుంది. కానీ అతను కూడా సేవ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఎందుకనంటే ఒకటి కంటెంట్ ఇస్తున్నాడు, ఫిజికల్ టాస్క్ల్లో అతను సరే మంచిగా వెళ్తున్నాడా చెడుగా వెళ్తున్నాడా అన్నది పక్కన పెడితే ఫిజికల్ టాస్క్ల్లో పృథ్వీ లేకపోతే ఎలా అనే క్వశ్చన్ వస్తుంది చాలా. నిన్న జరిగిన నబీల్తో జరిగిన టాస్క్లో కూడా నబీల్ కాకుండా అక్కడ ఏమనుకంటా ఉన్నాడు అని అనుకో విసిరి పక్కన పడేసేవాడు. సో ఇక్కడ ఫిజికల్ టాస్క్లు జరుగుతాయి. బిగ్ బాస్ ముందు కూడా ఫిజికల్ టాస్క్లు జరుగుతాయి. ఆ ఫిజికల్ టాస్క్ల్లో జరిగిన గొడవలను బట్టే మనకి ఫుటేజ్ వస్తుంది. సో అందుకు ఇలాంటివి ఉన్నప్పుడు అతను గొడవలు క్రియేట్ చేయాలనన్నా వాళ్ళు కొట్టుకుంటేనే కదా వీళ్ళకి స్క్రీన్ మీద చూపించేది జరిగేది. దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఆ ఫుటేజ్ పరంగా చూస్తే ఈ ఓటింగ్లో లీస్ట్లో ఉన్న పృథ్వీ కూడా ఈ వారం సేవ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. సో విష్ణుప్రియ, మణికంఠ, అలాగే యష్మి గౌడ, పృథ్వీ వీళ్ళు నలుగురు కూడా సేవ్ ఇది కంటెస్టెంట్లో ఉంటారు. అంటే ఓటింగ్ కాదు, బిగ్ బాస్ వ్యూహం ప్రకారంగా అయితే చూస్తే వీళ్ళ నలుగురిని సేవ్ చేసే అవకాశం. ఎటు వచ్చి 3rd ప్లేస్లో ఉన్న సీత, అలాగే 4th పొజిషన్లో ఉన్న ప్రేరణ, 6th పొజిషన్లో ఉన్న నైనిక, 7th పొజిషన్లోన అభయ్. ఈ నలుగురు మనకి రిస్క్ జోన్లో ఉన్నట్టు. అయితే ఇక్కడ ప్రేరణకి సంబంధించి మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ రీసెంట్గా వాళ్ళకి మ్యారేజ్ అయింది. వాళ్ళ భర్త వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. కాబట్టి ఆమె ఒకవేళ మన అలాంటి ప్రత్యేకమైన పరిస్థితిలో వెళ్ళాలి అని చెప్పేసి బిగ్ బాస్ కనుక ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు సరే అంటే ఈమె అడిగితే అంటే ఆ విషయం ఆమెతో చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతా ఉండలేను. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఏందన్నది ఎవరికీ తెలియదు. అమ్మమ్మతోటి ఎలా బాండింగ్ ఉన్నదో అంటే వాళ్ళ భర్త అమ్మమ్మ కావచ్చు, కానీ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఎక్కువ ఆమె ప్రోత్సాహం ఉన్నది ఎక్కువ బాండింగ్ ఈమెతో ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆమె చనిపోయింది అని అన్నప్పుడు ఈమె ఆ విషయం కనుక బిగ్ బాస్ వాళ్ళు ఈమెకి చెప్తే ఈమె వెళ్ళాలి అని అనుకుంటే అలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పంపించాలి అని అనుకుంటే నిన్నట్లాగే ఏదన్నా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆమెని పంపించవచ్చు. అలా కనుక పంపిస్తే కనుక వీళ్ళందరూ సేవ్ అవుతారు. అసలు ఎలిమినేషన్ అనేది ఉండకపోవచ్చు. కానీ ఆమెని ఎలిమినేట్ చేస్తారా అంటే లేదా అని అంటే ప్రజెంట్ జరిగి ఈ దీంట్లో చూస్తే ఆమె ఓటింగ్ పరంగా కూడా 4th పొజిషన్లో ఉన్నది. ఇంకా చెప్పాలని అంటే కొంచెం ఆమె క్యూట్నెస్ కూడా బాగుంది. అమ్మాయి చూడటానికి ఉన్న వాళ్ళలో కొంచెం బాగుంది. పైగా ఏదైనా డిస్కషన్ అడిగినప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడి కానీ ఆ మాటలు కూడా కొంచెం క్యూట్గా అనిపిస్తున్నాయి చాలా మందికి. అంటే కంటెంట్ క్రియేట్ చేయడంలో కూడా ఆమె ముందుంటుంది. ఉన్న విషయంలో కొంచెం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. కాబట్టి ఆమె హౌస్లో ఉండే అవకాశం ఒకవేళ ఈ కారణం కాకుండా చూస్తే కనుక ఒకవేళ ఆమె తనంతట తాను వెళ్ళాలనుకుంటే పంపించొచ్చేమో, కానీ ఆ సిచ్యువేషన్లో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఓటింగ్ ప్రకారం చూసినా బిగ్ బాస్ వ్యూహం ప్రకారం చూసినా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువే ఉన్నది వీళ్ళ ముగ్గురు. ఎటొచ్చి మనకి ఇప్పుడు చూస్తే సీత, నైనిక, అభయ్ నవీన్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సీతను ఎందుకు ఎలిమినేట్ చేస్తారా అని అనుకోవచ్చు. కానీ మనం లాస్ట్ దాంట్లో మనం చూసుకుంటుంటే శేఖర్ భాషని ఎలా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉండాలి, అందరూ షో గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు సీతను కూడా
లాస్ట్ వీక్ ఎలాగైతే శేఖర్ భాషని ఎలిమినేట్ చేసి ఒక బిగ్ బాస్ గురించి మాట్లాడుకునేటట్టు చేశారో అలాగే సీతను కూడా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ద్వారా బయటికి పంపించే అవకాశం ఎక్కువ ఉన్నది. అంటే ఓటింగ్ ప్రకారంగా కాదు, ఒక బిగ్ బాస్ గురించి నిన్న ఎలాగైతే మనకి శేఖర్ భాష విషయంలో జరిగిందో అలా అదే ఫ్లో కంటిన్యూ చేయాలి అని అనుకుంటే సీతను మాత్రం ఎలిమినేట్ చేయొచ్చు. అలా కాకుండా ఆమె బాగా ఆడుతుంది కదా, కంటెంట్ ఇస్తుంది కదా, జనాలందరూ ఉండాలని అనుకుంటున్నారు కదా, ఇలాగే నీతి న్యాయం ఇలాగనను ఒక కొంతైనా అని అనుకుంటే మాత్రం సీత ఉండొచ్చు. అని అంటే షాకింగ్ ఎలిమినేషన్ చేయాలి అని అనుకుంటే మాత్రం సీతను చేయొచ్చు. ఎందుకనంటే ఉన్న నామినేషన్లో ఉన్నాం. ఎందుకనంటే విష్ణుప్రియని ఎలాగో వాళ్ళు టాప్ 5లో ఊహించుకుంటున్నారు, ఇలా జరుగుతుంది. నాగమణికంటది కూడా ఫ్లో నడుస్తుంది కాబట్టి అతను కొంచెం నిన్న సంచాలకుగా పెట్టడం కానీ అతన్ని ఫుటేజ్ ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తుంటే అతనికి ఏదో ప్లాన్ చేసాం. మనం ఫస్ట్ డే చెప్పుకున్నట్టుగా ఫ్యామిలీ ఎపిసోడ్లో వాళ్ళ భార్యను హౌస్లోకి రప్పించడం, బిడ్డను రప్పించడము, బిగ్ బాస్ వల్లే విడిపోయిన వీళ్ళ ముగ్గురిని కలిపారు అనే ఒక మార్క్ క్రియేట్ చేయడము, బిగ్ బాస్ గురించి మాట్లాడుకునేటట్టు చేయడము, ఇలా ఏదన్నా ఒక కంటెంట్ ప్లాన్ ఉంటే కనుక అతని జోలికి వెళ్ళకపోవచ్చు. అతను ఈ వారంలో అంత షాకింగ్ ఎలిమినేషన్ చేసిన మణికంఠ కంటే కూడా సీతను ఎలిమినేట్ చేస్తే ఒకవేళ ఈమెకి సంబంధించి ఏదన్నా మనకు ఒక కంటెంట్ ప్లానింగ్ ఏమీ లేదు కాబట్టి ఈమె ప్రస్తుతానికి ఈమెని చేసేయచ్చు అని అనుకుంటే మాత్రం సీతకే వాళ్ళకి బెటర్ ఆప్షన్. వాళ్ళకి మనకైతే ఆమె హౌస్లో ఉండటానికి బెటర్ ఆప్షన్, బెటర్ కంటెస్టెంట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కానీ వాళ్ళ వ్యూహం వేరే ఉంటుంది కాబట్టి ఆ లెక్కను చూస్తుంటే సీత కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఇకపోతే నైనిక, అభయ్ నవీన్ వీళ్ళు కూడా ఇప్పుడు మనం శేఖర్ భాష విషయంలో కనుక మనం చూస్తే లాస్ట్ వీక్ ఎవరిని ఈ సీజన్ అని కాదు ప్రతి ఎలిమినేషన్లో కూడా షాకింగ్ ఎలిమినేషన్లు కానీ ఎవరు అనుకోని కంటెస్టెంట్లు డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యే పరిస్థితుల్లో ఏం జరుగుతుందని అంటే ఓటింగ్ అప్పటి వరకు వాళ్ళకి సంబంధించి వీళ్ళని పంపేయాలి అని డిసైడ్ అయినప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్తో ఓట్లు వేయించలేకపోవచ్చు. కానీ బిగ్ బాస్ లో ఆ ఫుటేజ్ అండి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఫుటేజ్ని మనకి స్క్రీన్ స్పేస్ తీసేయటము ఇదంతా జరుగుతుంది. మనకి లాస్ట్ వీక్లో కూడా శేఖర్ భాష ఫస్ట్ వీక్లో కనిపించిన శేఖర్ భాష సెకండ్ వీక్లో అసలు కనిపించలేదు. ఎందుకు అని అంటే అతను స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. ఫస్ట్ మనకి ఆల్రెడీ బిగ్ బాస్కి సంబంధించి అప్పుడప్పుడే అలవాటు అవుతుంది కాబట్టి కొంతమంది అయితే ఆ బిగ్ బాస్ని చూస్తుంటారు, ఓట్లు వేస్తుంటారు. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ వారంలో జరిగిన అప్పుడు అదే రోజు జరిగిన గేమ్ని చూసి కూడా ఓట్లేసి ఇవ్వడం ఉంటారు. చిన్నప్పుడు యష్మి గౌడని మొత్తం తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిన్న ఎప్పుడైతే నామినేషన్స్లో సోనియా విషయంలో నువ్వు వాళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ చేసే దాన్ని వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఒకే ఒక్క పంగమని ఒక పాయింట్ మాట్లాడింది ఆమె. అక్క పాయింట్ ఏంటంటే జనం అందరూ మాట్లాడుకునే మాట అది. ఎప్పుడైతే మన జనం వ్యూలో ఉన్న పాయింట్ నువ్వు రైట్ చేసావో అది క్వశ్చన్ చేసి వాళ్ళని ఇరుకొని పెట్టావో ఆటోమేటిక్గా అబ్బాయి ఏం అడిగిందిరా అని అనుకుంటారు. అప్పుడు ఏమైందనంటే ఆటోమేటిక్గా యష్మి నిన్న ఏదో అని ఉండొచ్చులే కానీ ఈ పాయింట్లో మాత్రం కరెక్ట్గా అడిగిందిరా అని అనుకోవచ్చు. అలాంటి పాయింట్లోనే వాళ్ళకి ఎక్కువ అంటే మనం వారాలు చూడాల్సిన అవసరం లేదు, ఒక్క సిచ్యువేషన్ మార్చేస్తుంటుంది గేమ్ని. అలా నిన్న యష్మి గౌడ గేమ్ని మార్చేసి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఆమెకి ఓటు బ్యాంక్ కూడా పడే అవకాశం ఉంది, సేవ్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మెయిన్ మనకు నైనికకి సంబంధించి అభయ్ నవీన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, బిగ్ బాస్ చెయ్యొచ్చు అని అనుకుంటున్నాం అని అంటే శేఖర్ భాషకి సంబంధించి ఎలాగైతే స్క్రీన్ స్పేస్ని తగ్గించుకుంటూ వచ్చారో నైనిక విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ వారం అసలు నైనిక నామినేషన్లో ఉన్న అంటే సెకండ్ వీక్లో కూడా ఆమె అసలు గేమ్ ఏమీ కనిపించదు. ఫస్ట్ వీక్లో అబ్బా ఏం ఆడుతుంది అమ్మాయి ఆమె టాస్కుల్లో ఆడి అవకాశం వచ్చింది, ఆమెకి ఏం ఆడుతుంది అసలు అదర ఓటేసింది అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ సెకండ్ వీక్ వచ్చినప్పటికి వీక్ అయిపోయింది ఆమె సెకండ్ వీక్లో నేనే వెళ్ళిపోతానని చెప్పేసి నిఖిల్కి బ్యాండ్ కూడా తగిలించేసింది, ఎలాగా నాకు గుర్తుగా ఉంచుకో అని చెప్పేసి. అని అంటే ఆమె మీద ఆమెకే కాన్ఫిడెన్స్ లేదు. అని అంటే మనకి కూడా ఆమె ఏం గేమ్ ఆడట్లేదు, ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది, మాట్లాడటం ఒక్కటే కాదు కదా, అక్కడ గేమ్ ఆడాలి, ఆడటానికి బిగ్ బాస్ స్కోప్ ఇవ్వాలి, ఈ రెండూ జరగాలి. స్కోప్ ఇవ్వాలి, అక్కడ పెర్ఫామ్ చేయాలి, పెర్ఫార్మెన్స్ చూపించాలి. ఇక్కడ ఒకటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ చూపించేలో కూడా మళ్ళీ నెగిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే ఫస్ట్ వీక్లో అయితే పాజిటివ్గానే చూపించారు, రెండో వీక్లో అలా ఆమెను చూపించలేదు. ఇప్పుడు మూడో వీక్ చూస్తుంటే ఆమెకి అసలు స్క్రీన్ స్పేస్ రావట్లేదు. ఒక చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఆమెకి రాలేదు. నిన్న టాస్కుల్లోని కూడా అదే టాస్క్ దొల్లించే టాస్క్లో, ఆ క్యాబేజీ దొల్లించే టాస్క్లో నైనిక ఉండుంటే కనుక మొత్తం, ఎందుకంటే అతనితో పాటు ఉండేది నిన్న నైనిక హైప్ వచ్చేది.
కానీ అక్కడ టీముల సెలక్షన్లోనే ఆమె లేకపోవటం ఇదంతా జరగటం ఇదంతా చూస్తే కనుక ఆమె స్క్రీన్ స్పేస్ లేదు అక్కడ. నాగార్జున అన్నట్టు అక్కడ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఈటంగా తీసుకోవాలని చెప్పి అక్కడ తీసుకోవడానికి అక్కడ ఛాన్సే లేదు అక్కడ నిన్న. సో అలాగా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నైనికాకి స్క్రీన్ స్పేస్ రావట్లేదు, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదు కాబట్టి ఈ వారంలో ఆమె ఈ వారంలో కూడా ఆమె నిన్న హౌస్ లో మాట్లాడినప్పుడు కూడా ఈ వారం నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. కాబట్టి అలా ఆ లెక్క ప్రకారం చూస్తుంటే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. శేఖర్ భాష లాగే ఈమెను కూడా పంపేస్తారేమో చేస్తారేమో. అలాగే ఇప్పుడు లాస్ట్ అభయ్ నవీన్ ఇక్కడ ఎందుకు ఎలిమినేట్ అయిందని మామూలుగా మిగతా వాళ్ళందరితోటి పోల్చుకుంటుంటే ఫస్ట్ టైం ఇతను నామినేషన్లోకి వచ్చాడు ఈ వారం. అతను కూడా అన్నాడు అతనికి బిగ్ బాస్ ఆట మీద ఒక అవగాహన ఉంది. నామినేషన్లోకి వెళ్ళి జనాలతో ఓట్లు వేయించుకుని సేవ్ అయ్యి వస్తేనే మనం ఇక్కడ ముందుకెళ్ళొచ్చు. ఎందుకనంటే అతను అందరితో మాట్లాడుతున్నాడు, టాస్క్లో ఆడుతున్నాడు, కొంచెం ఏదన్నా చీఫ్గా కానీ వాటిగా కానీ. పైగా ఏంటంటే అతను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అని అంటే పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఆడ ఎలిమినేట్ అవుతాడు, ఈడ ఎలిమినేట్ అయిపోతాడు, నాగమణి గంట ఉండడం అని ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే అతను 2 షేడ్స్ కనపడుతున్నాయి హౌస్ లో చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పే మాట వాళ్ళ దగ్గర చెప్తున్నాడు, వీళ్ళ దగ్గర చెప్పే మాట వీళ్ళ, ఇవన్నీ చూస్తుంటారు. కానీ అతను ఏమనుకుంటున్నాడు అని అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడు ఒరే కొంచెం మెల్లిగా మాట్లాడండి రా అని చెప్పేసి ఎవరైనా గొడవ పడుతుంటే మెల్లిగా మాట్లాడొచ్చు కదా, విషయం గురించి మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇతని దగ్గరికి వచ్చినప్పుడు ఇతనే అరుస్తున్నాడు. అలాంటి ఇతను కావాలని ఏదో మాట్లాడుతున్నాడు, ఇతని రియాలిటీ అది కాదు, కొంచెం యాక్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిపోతుంది. ఇది ఒక పాయింట్ అయితే అంటే గమనిస్తున్నారు జనం, ఇతను కొంచెం యాక్ట్ చేస్తున్నాడు, ఇది రియాలిటీ కాదు ఇతను అని చెప్పేసి. నెక్స్ట్ తనంతట తానుగా నామినేషన్లోకి వచ్చాడు. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాడు. లీస్ట్ ఓటింగ్ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా ముందు నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వస్తున్న కంటెస్టెంట్లతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడారు, అక్కడ పిచ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏందో తెలుసు, వాడు బౌలర్లు ఎలాగ ఆడతారో తెలుసు, 6 కొట్టాలా 4 కొట్టాలా ఒక అవగాహన ఆల్రెడీ వాళ్ళకి ఓటింగ్లోకి వెళ్ళారు. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన నైనిక కానీ లేదంటే మణికంఠ కానీ లేదంటే ఇంతకుముందు నామినేషన్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఓటు బ్యాంక్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఓటింగ్లోకి వచ్చారో వాళ్ళే ఎలిమినేట్ అయిపోతుంటారు చాలాసార్లు. ఫస్ట్ టైం ఓటింగ్ వచ్చిన వాళ్ళు బెస్ట్గానే పెర్ఫామ్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫస్ట్ టైం ఓటు దాంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ కంపేర్ చేసుకున్నప్పుడు పృథ్వీతో కంపేర్ చేసుకుంటుంటే పృథ్వీ ఆల్రెడీ నామినేషన్ వరుసగా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత 9కి వెళ్ళింది. వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఇతను ఏమనుకున్నాడు అని అంటే నిఖిల్తో సంబంధం నేను అసలు నామినేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఓటింగ్లోకి వెళ్ళాను, నా గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ వారం తనంతట తన చీఫ్గా ఉన్నప్పుడు కూడా నామినేషన్లోకి వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాడు, ఓట్ బ్యాంక్ లేదు, పైగా అతన్ని గేమ్ ఇంకొక విషయం ఏంటంటే తను రావటము లేదనంటే తనంతట సెల్ఫ్ నామినేట్ చేసుకుని గతంలో కూడా సెల్ఫ్ నామినేట్ అయిన ఎలిమినేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రావడం వరకు ఓకే, నిజంగానే అతని గురించి అతను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. కానీ అక్కడ ఏంటంటే అతని పెర్ఫార్మెన్స్ జనం దృష్టిలో ఎలా ఉన్నదని మంచి తోపుగా మంచిగా అద్భుతంగా ఇస్తున్నాడు. ఇతను అసలు బాగా జెన్యూన్ కంటెస్టెంట్ లా ఉన్నాడు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ అసలు తన గ్రాఫ్ అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళి అతని రియాలిటీ అతను పర్సనాలిటీ కూడా ఫేక్ ఏమీ లేదు, ఇతను ఎలా ఉన్నాడో అలా ఉంటున్నాడు. అక్కడ ఇతనిలాగా ఇక్కడ అక్కడ చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు. అలాగా నబీల్ ఫస్ట్ వీక్లో కనిపించిన నబీల్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా ప్రతి టాస్క్లో కూడా పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిన్న నామినేషన్లో కూడా ఆమెతోటి జరిగిన డిస్కషన్లోనూ కూడా అసలు అతను చాలా మందికి నచ్చుతుంది. అది అనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా తనని ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏది చేయాలని అంటే సందర్భం వస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని క్యాచ్ చేసుకుంటున్నాడు, ఫుటేజ్ ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ నామినేషన్లోకి వచ్చాడు అని అనుకో, అరే అతను బాగానే ఆడుతున్నాడు కదా అంటే అతని బిహేవియర్ని చూసి ఓటేసి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి అతను వచ్చినప్పుడు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇతను ఏందని అంటే ఇతనిలో డబుల్ షేడ్స్ ఉన్నాయి, అక్కడిక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, ఇతను రియల్ కాదు అన్నది ఉన్నప్పుడు
ఇతను రిస్క్ జోన్ లో తనంతట తానే రిస్క్ జోన్ లో పడ్డట్టే అవుతుంది. ఓవరాల్ గా చూస్తే అంటే మనకి షాకింగ్ ఎలిమినేషన్ చేయాలి అని అనుకుంటే సీతను ఎలిమినేట్ చేసేయచ్చు, శేఖర్ భాషను పంపించినట్టు. లేదు అని అనుకుంటే వీళ్ళిద్దరిలోనే ఎక్కువ నైనిక అబ్బాయి వీళ్ళిద్దరిలో ఎక్కువ రిస్క్ ఎవరికనంటే నైనిక మామూలుగా మనం ఆల్రెడీ వెళ్ళొచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ టైం ఇతను నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఉండొచ్చు. ఎవరు వెళ్తారు అనేది మాత్రం సస్పెన్సే గానే ఉన్నది. కానీ ఆ లెక్కలు ఓటింగ్ ప్రకారం చూస్తేనేమో దానికి మళ్ళీ ఉల్టాగా ఉన్నది. పృథ్వీ వస్తున్నాడు, పృథ్వీ లిస్ట్ లో ఉన్నాడు, కానీ అతన్ని ఎలిమినేట్ ఆ లెక్కలు మళ్ళీ బిగ్ బాస్ లెక్కలు వేరేలా ఉంటాయి కాబట్టి ఎక్కువ రిస్క్ లో ఉన్నది అభయ్ నవీన్. తనంతట తాను నామినేషన్ లోకి వచ్చినా కూడా అతను ఎలిమినేట్ అవ్వచ్చు, లేదంటే నైనిక పెర్ఫార్మెన్స్ స్కోప్ లేదు కాబట్టి నైనిక ఎలిమినేట్ అవ్వచ్చు. సో ఓకే, చూద్దాం. మొత్తానికి షాక్లు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే మొన్నటిదాకా ఓకే ఓటింగ్ ప్రకారం వెళ్తున్నాం అనుకున్నాం, నిన్న షాకింగ్ చూసాం కాబట్టి డెఫినెట్లీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ఓకే.